జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొన్న శాసన మండలిలో జరిగినటువంటి సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ కూడా టెంపుల్స్కి వెళ్ళి దేవుణ్ణి కూడా రాజకీయం చేసేటువంటి వైసీపీ పార్టీ నేతల యొక్క వైఖరిని తప్పుపట్టే విధంగా ఏదైతే హిందూ ధర్మానికి ఎగ్నెస్ట్గా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా జనాలకు తెలియాలి. అదేవిధంగా భగవంతుడిని ఇన్నిసార్లు మనం నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని ఒప్పుకుని కూడా వాళ్ళు దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి మన ముఖ్యమంత్రి గారిని తల్లిని భార్యను కూడా దూషించి వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి తప్పు అయినప్పుడు కూడా మరి అలాంటి భాష వాడడం మన ఇది మంచిది కాదనే ఉద్దేశంతో మరి ఆ రోజు వాడిని అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన విషయంలో కావాలని రెచ్చగొట్టి అలా జైలుకి వెళ్తే మనం నెగ్గుతామనే ఆలోచనలు ఉన్నాం తప్ప ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడడానికి మన అనుభవాన్ని కానీ లేకపోతే మన ఆలోచన కానీ పంచుకోవాలనే ఆలోచనలో వైసీపీ పార్టీ ఎక్కడ లేదు. ఇవాళ వెంకటేశ్వరని బొమ్మలు తీసుకుని వచ్చి చెప్పులతో మరి మండలిలో తీసుకొచ్చిన సందర్భం మీరు చూశారు. దేవుడితో రాజకీయం, బాబాయ్తో రాజకీయం, రక్తంతో రాజకీయం చేసేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి మరి తీవ్రంగా అర్థం పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అందరూ కూడా దాని మీద సిట్ని విచారణ జరిపిస్తూ ఉన్నారు, న్యాయస్థానానికి వెళ్తారు. అది అక్కడితో అయిపోవాలి. మళ్ళీ తిరిగి వాళ్ళు దెబ్బలాడే విధానం చూసారో లేదు మీరు హౌస్ చూస్తే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పాలి మీకు క్షమాపణ? చేసిన తప్పు మీరు ప్రజలకు తెలిసిపోయింది. తెలిసినప్పుడు కూడా మీరు దాని మీద దబాయించే విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ నెల్లూరు జిల్లాలో సభ్యత నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా నన్ను వేశారు. దానికి నేను ఇక్కడ ఉన్న సోదరులందరూ నాకు తెలిసి ఇదివరకు నుంచి నేను అధికారం లేనప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా నేను తిరిగాను కాబట్టి ఇక్కడున్న మిత్రులకి ఇలా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయి.